పార్వతి అయితే అవని చేతిలో బ్లాంక్ చెక్ 2,00,000 క్యాష్ అయితే పెడుతూ ఉంటుంది. అలా పెట్టేసి, ఇవి ఇప్పటికి ఇచ్చాను, ఇంకా కావాలంటే అడుగు, కానీ ఇంటికి రావడానికి రాయబారానికి మనుషులనైతే పంపకు అని అయితే పార్వతి చాలా సీరియస్గా చెప్తూ ఉంటుంది. నువ్వు ఇంటికి రావడం నాకు అస్సలు ఇష్టం లేదు. నీలాంటి మనుషులు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. అందుకే నేను ఇదంతా చేస్తున్నాను. నీకు ఇంకా డబ్బు కావాలంటే అరేంజ్ చేసి మళ్ళీ పంపిస్తాను అని అయితే పార్వతి చాలా గట్టిగా అనేస్తూ ఉంటుంది. ఇక అవని అయితే తన చేతిలో డబ్బులు చూసి షాక్ అవుతూ ఉంటుంది. అత్తయ్య నన్ను అర్థం చేసుకునేది ఇదేనా అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక పార్వతి అయితే అలా సీరియస్ అవుతూ అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అవని అయితే బాధపడుతూ ఆగండి అనేది అంటూ ఉంటుంది. అలా పల్లవిని పార్వతిని ఆగు అని అనేసరికి పార్వతి వాళ్ళైతే ఆగుతూ ఉంటారు. మీరు బంధుత్వాల్ని డబ్బుతో కొనగలరు, కానీ అవి ఎప్పటికీ నిలబడవు అత్తయ్య. బంధాలని ఎప్పుడు డబ్బుతో కొనకూడదు అనేది అంటూ ఉంటుంది. నేను ఎప్పుడు డబ్బుకి ఇదయ్యే మనిషినైతే కాదు. అలా అయితే నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు. ఆ విషయం మీకు బాగా తెలుసు అనేది అవని అంటూ ఉంటుంది. ఆ మాటలకి పార్వతి అయితే అవని కసి అలా చూస్తూ ఉంటుంది. నేను డబ్బుకి లొంగే మనిషినే అయితే నేను అసలు ఇక్కడ ఉండేదాన్నే కాదు. అప్పుడే డిమాండ్ చేసి ఇక్కడికి వచ్చేదాన్ని. కానీ మీకు ఆ విషయం అర్థం కావడానికి ఎంత టైం పట్టింది ఎందుకో నాకు అర్థం కాలేదు. బంధాలని ఎలా అయినా కొనగలరు, కానీ డబ్బుతో కొనలేరు. అవి శాశ్వతంగా ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు నన్ను ద్వేషించిన తర్వాత నిజం తెలిసాక మీ మనసులో ద్వేషం పోయి ఇంకా బంధం దృఢపడుతుందనే నమ్మకం నాకు బాగా ఉంది అనేత అంటూ తన దగ్గర ఉన్న డబ్బుల్ని పార్వతి చేతిలో పెడుతూ ఉంటుంది. అది చూసి పార్వతి షాక్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మనం ఉన్నాము అంటే అత్తయ్య క్లాసులు పీకేసి మనతో పాటు తనని తీసుకెళ్లేలా చేస్తుంది, అలాంటి క్లాసులు ఇస్తుంది. అవనికి అలాంటివి బాగా తెలుసు అని చెప్పి పల్లవి అయితే అవని గురించి మాట్లాడుతూ ఉంటుంది. అలా అడిగేసరికి అవని అయితే పల్లవి కాసి చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. పదండి అత్తయ్య, మనకెందుకు తింతో ఇక్కడ అని చెప్పేసి పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అవని అయితే పల్లవి కాసి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. దీని బుద్ధి ఎప్పటికీ మారదు అనేది అనుకుంటుంది.